హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ స్వేచ్ఛ, ఫ్రీడమ్. మనం చాలామంది ఫ్రీడమ్ కావాలని కోరుకుంటూ ఉంటాం. అంటే నేను స్వేచ్ఛగా ఉండాలి, నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు, నాకు నచ్చినట్టు నేను బతకాలి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతకాలి అని, నాకు నచ్చినట్టు నేను జీవించాలి అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారనమాట. అసలు ముఖ్యంగా మీరు అసలు ఫ్యాక్ట్ తెలుసుకోవాలనుకుంటే మీకు అసలు స్వేచ్ఛ లేదనేది ముందు గ్రహించాలి. ఎందుకంటే మనం పుట్టిన కాడి నుంచి మనం మన సరౌండింగ్స్ చూసి మన నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాం, బిహేవియర్ అలవర్చుకుంటూ ఉంటాం, భాషని నేర్చుకుంటూ ఉంటాం, స్కూల్స్కి వెళ్తూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం, చదివిన తర్వాత జాబ్ చేస్తూ ఉంటాం, జాబ్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాం, మ్యారేజ్ చేసుకున్నాక పిల్లల్ని మళ్ళీ పెంచటం కానీ, వాళ్ళని చదివించటం కానీ, ఇట్లా వాళ్ళకి మ్యారేజ్ చేయటం, ఇట్లా రకరకాలుగా మనం ప్రతి ఒక్క ఫ్యామిలీ లైఫ్లో, ప్రతి ఒక్క మనిషి లైఫ్లో ఇదే రొటీన్గా జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం. అంటే అందరూ ఏమనుకుంటారంటే, నాకు నచ్చిన ఫుడ్ నేను తింటున్నాను, నాకు నచ్చిన చదువు నేను చదువుకుంటున్నాను, నాకు నచ్చిన గ్రూప్ నేను తీసుకుని నేను చదువుకుంటున్నాను, నాకు నచ్చిన అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసుకుంటున్నాను, నాకు నచ్చినట్టు నేను జీవిస్తున్నాను అని అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే అసలు ఇక్కడ ఫ్రీడమ్ అనేది, యాబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది లేదు అనేది మీరు గ్రహించాలి. ఎందుకంటే అందరు చదువుకుంటున్నారు, మనము చదువుకుంటున్నాం. అందరు చదువుతున్నారు కాబట్టి మనం చదువుతున్నాం, అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, మనము పెళ్లి చేసుకుంటున్నాం, అందరూ జాబ్ చేస్తున్నారు, మనము జాబ్ చేస్తున్నాం, అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదిస్తున్నాం, అందరు పిల్లలను కంటున్నారు, మనం కూడా కంటున్నాం, అందరూ పెంచుతున్నారు, మనము పెంచుతున్నాం, వాళ్ళని చదివిస్తున్నాం, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఇట్లా రొటీన్ లైఫ్ అందరూ చేసేదే చేస్తున్నాం మనము. ఇక్కడ మీరు గ్రహించాలి. దీంట్లో మళ్ళీ స్వేచ్ఛ ఏంది, నాకు నచ్చింది ఏంది, ఇక్కడ ఏం లేదు. నీకున్న దాంట్లో ఒక 2-3 ఆప్షన్లు, దాంట్లో నువ్వు సెలెక్ట్ చేసుకునవచ్చు, ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదని తప్ప. అసలు నీకు ఇది తప్పించి వేరే ప్రపంచంలోకి వెళ్దాం అనుకుంటే నీకు ఛాన్స్ లేదు. ఎందుకంటే నీ చుట్టుపక్కల సమాజం ఎలా ఉందో, నీ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో, నీ చుట్టుపక్కల రిలేషన్షిప్, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ వంశం పారంపర్యం ఎలా ఉందో దాని బేస్ అయి నీ ఫ్యూచర్ డిసైడ్ అయ్యి ఉంటుంది తప్ప, దాంట్లో ఏదో కొంచెం మార్పులు చేసుకుంటూ ఉంటావే తప్ప 100% ఫ్రీడమ్ అనేది మీకు లేదు అనేది గ్రహించాలి. ఎందుకంటే అందరు చదువుతున్నప్పుడు మనం కూడా చదువుతున్నాం. ఇంకా చదువులో నీకు ఫ్రీడమ్ ఏడుంది? నేను ఎంపీసీ తీసుకున్నా, లేదా బైపీసీ తీసుకున్నా, లేకపోతే సిఈసీ, అవే గ్రూప్లో ఉన్నాయి, ఆ గ్రూప్లోనే మనం సెలెక్ట్ చేసుకున్నాం తప్ప ఇది కాకుండా మనకేముంది అనేది కొత్తగా ఆలోచించుకుని మనం తీసుకునేది అనేది ఏమీ ఉండదు. అలా ఉంటే ఏదైనా ఫ్రీడమ్ అనుకోవచ్చు. కానీ దీంట్లో ఒక 2-3 ఆప్షన్స్లో ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది తీసుకుంటాను అంతే తప్ప, అందరు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకోవాలి, అందరు లవ్ మ్యారేజ్ అన్న చేసుకున్నారు, అరేంజ్ మ్యారేజ్ అన్న చేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ అన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకుని నేను మ్యారేజ్ చేసుకున్నాను అనే తప్ప, అసలు నేను ఎందుకు చేసుకోవాలి, నేను ఎందుకు చదవాలి అనేది ఎవరు క్వశ్చన్ చేసుకోరు, ఎవరు అది ఆలోచించరు. అందరితో పాటు 80-90% అందరూ ఇదే వేలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఫ్రీడమ్ అనేది ఎవరికి ఉండదు అనేది మీరు గ్రహించాలి. ఇక్కడ ఒక రిలేషన్షిప్ ఏర్పరచుకున్నాము అంటేనే, ఒకళ్ళతో ఇంకొకళ్ళు మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్ ఏర్పరచుకున్నాము అంటేనే మనం వాళ్ళ నుంచి దూరం అవ్వకుండా కండిషన్లో ఉండాలి అని అర్థం. మనం ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాము అంటే, మ్యారేజ్ చేసుకున్నాము అంటేనే, భార్యాభర్తలకు అవుతున్నాము అంటేనే మనం ఒకళ్ళని వదిలే ఒకళ్ళు ఉండకుండా కలిసిమెలిసి ఇద్దరు కలిసే ఉండాలి అనేది మనకి ఆ బాండ్ ఏర్పరచడం కోసమే ఆ పెళ్ళి అనేది, మ్యారేజ్ అనేది మనకి ఉంటుందన్నమాట. కానీ యాక్చువల్గా మనిషి ఎప్పుడు ఒక బంధంలో ఉండడు కాబట్టే ఇట్లా కలిసి ఉండాలి అని రూల్ పెట్టి ఇట్లా మనకి పెళ్ళి అని, మ్యారేజ్ అని, ఈ ప్రపోజల్లో ఇలాంటి రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి మనకి చెప్పారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రిలేషన్షిప్ అంటేనే అక్కడ ఫ్రీడమ్ లేదు. ఇద్దరు ఒకరికొకళ్ళు అండర్స్టాండింగ్తో ఒకరికొకళ్ళు డిస్కస్ చేసుకుని ఒకరికి నచ్చినట్టు ఇంకొకరికి నచ్చినట్టు ఇంకొకళ్ళు ఉండాలని మెజారిటీ అనుకుంటూ ఉంటారు. కానీ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలంటే ఇద్దరికి నచ్చినట్టు
ఇద్దరు కలిసి ఉండటం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, భర్తకి ఏం నచ్చిద్దో అది భార్య తెలుసుకుని దానికి అవకాశం కల్పించడం కానీ, భార్యకి ఏం నచ్చిద్దో అవి భర్తగా అవకాశం కల్పించడం కానీ, లేదా నాకు నచ్చిందే చెయ్యాలి నువ్వు, లేదా నువ్వు నాకు నచ్చినట్టే నువ్వు ఉండాలి అని ఒకరికొకరు కండిషన్లు పెట్టుకుంటే ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఎవరు బిహేవియర్ని వాళ్ళని మనం అర్థం చేసుకుని దాన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ అవటం, వీళ్ళు భార్య బిహేవియర్ని అర్థం చేసుకుని భర్త ముందుకెళ్ళటం, భార్యది అలవాటు చేసుకుని భర్త ముందుకెళ్ళటం, భర్తది అలవాటు చేసుకుని భార్య ముందుకెళ్ళటం వల్లనే రిలేషన్షిప్ మెయింటైన్ అయిద్దే తప్ప ఒకరికొకళ్ళు నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్టు నేను ఎందుకుంటాను అని ఎప్పుడెప్పుడు గొడవలు పడుతూ ఉంటే మీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరికొకళ్ళు అర్థం చేసుకుని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటూ ఇద్దరు కలిసి ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఒకళ్ళ నిర్ణయాలకు ఇంకోళ్ళ నిర్ణయాలకి వాల్యూ ఇస్తూ ముందుకెళ్తే రిలేషన్షిప్ ఎప్పుడు లాంగ్ రన్ ఉంటుంది అన్నమాట.